రైతు బీమా డబ్బుల కోసం ఆశపడిన రైతు బంధు కోఆర్డినేటర్ మాయాజాలం బయటపడింది. బతికున్న మహిళ చనిపోయినట్టు తప్పుడు పత్రాలు సృష్టించాడు. ఎవరికీ తెలియకుండా 5 లక్షల రూపాయలను స్వాహా చేశాడు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పుట్టపహాడ్ గ్రామంలో టీఆర్ఎస్ నాయకుడు ఈ చేతివాటం ప్రయోగించాడు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. రాఘవేందర్ రెడ్డి అనే వ్యక్తి ఈజీ మనీ కోసం ఆశపడి రైతు బీమా పథకంపై కన్నేశాడు. అదే గ్రామానికి చెందిన చంద్రమ్మ చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికెట్ సృష్టించాడు. ఆమె కొడుకు బాలయ్యను వెంట పెట్టుకుని అధికారుల వద్దకు వెళ్లి పత్రాలు సమర్పించాడు. ఆ తర్వాత అధికారులు అన్నీ పరిశీలించి డబ్బులు ఖాతాలో జమ చేశారు. ఈ విషయం తెలియగానే అసలు కథ మొదలుపెట్టాడు. ధాన్యం డబ్బులు బాలయ్య ఖాతాలో పడ్డాయని చెప్పి బ్యాంకుకు తీసుకెళ్లి విత్డ్రా చేయించుకున్నాడు. అయితే రైతు బంధు పథకం డబ్బులు రాకపోవడంతో అధికారుల వద్దకు వెళ్లిన బాలయ్యకు అసలు విషయం తెలిసింది. దీంతో అప్పుడు అసలు గుట్టు రెట్టయింది. దీనిపై విచారణ చేపట్టి రాఘవేందర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. మాది పుట్టపాడు సార్, ఏనుగొండ చంద్రమ్మ, నా మొగడు ఏనుగొండ నర్సాయ్, నా కొడుకు బాలయ్య. ఏమాది నాకు రైతు అది భూమి పాషలు పడకుంటే కులకశాలకు పొమ్మన్నారు మా ఊళ్ళే ఇచ్చేటోళ్ళు. అంటే కులకశాలకు వస్తే నా కొడుకుని తోలుకొని వస్తే నీ కొడుకు మీ అమ్మ చనిపోయింది, ఇక సిగ్గు కాకుండా వచ్చిన వాడికి ఇయ్యం పో అన్నారు. ఇక గప్పుడు ఎరకాను సార్, మేము అన్యం లేకున్నాను. నేను చనిపోయిన పైసలు తెచ్చుకున్నాడు రాఘవేందరు, పుట్టపాటి రాఘవేందరు, ముకుందరెడ్డి కొడుకు. ఇక మాకు తెలియకుండా ఇట్లా చేసిండు. వాళ్ళే ఇట్లా పిచ్చ అనుకుంటే మాకు తెలిపోయింది సార్. ఇది చెప్తా లేనా దుడ్లోకి వచ్చి నా భూమి పాషలు పడలేవు మా ఊళ్ళే. ఈ కులకశాలకోమంటే ఈ సరతానికి వస్తే మీ అమ్మ చనిపోయింది, ఇంకా దుడ్లు కూడా వస్తాయి అంటున్నా. అంటే ఇక మళ్ళీ పోయినాం. ఇక పెద్ద మనుషులకు ఎరక బౌల్లే మాట్లాడారు. నాకు మళ్ళీ ఎప్పటిలాగా భూమి కావాలి, ఎప్పటిలాగా రైతు బంధు వాడాలి, ఎప్పటిలాగా నాకు దుడ్లు అందరిలాగా నాకు దుడ్లు రావాలి. నిన్న కోపలకు పోతే ఎందుకు వచ్చింది సచినాయమ దుడ్లు వాడాయన్న. పింఛని కావాలి నాకు, నేను ఎట్లా బతుకు సారు? బియ్యం వేయరంట. వచ్చినా ఇందాక వాళ్ళకి తెలియలేదు, మొన్నది అది సుగ్గిపోతే దినమే తెలిసింది మాకు. ఏం చర్య తీసుకుంటారో పెద్ద మనుషులే మాట్లాడారు. అబ్బా ఏమి న్యాయం చేస్తారో మీరు అంతా కూడా, మీకు తల్లులు ఉండొచ్చు, తండ్రులు ఉండొచ్చు, నాయలాక ఇట్లా అన్యాయం చేస్తే పుణ్యమా సారు? ఇట్లా జరిగింది ఇట్లా విషయం సార్. ఇది అగ్రికల్చర్ ఆఫీసులో ఇట్లా రైతు బంధు వాడలేవా అని పోతే ఏం చెప్పిండు, 5 లక్షలు వచ్చినాయి మళ్ళీ వచ్చినాయి మాది ఇది అని అన్నాడు సార్. ఇక చెప్తే నేను పోయి ఎంక్వైరీ చేసుకున్నాను. అప్పుడు 5 లక్షలు వచ్చినాయని చెప్పిండ్రు సార్ వాళ్ళు చెప్తే అంతవరకు తెలియలేదు సార్ నాకు. ఇక చెప్పినందుకు అంతవరకు తెలిసింది సార్. ఇక నాకు 5 లక్షలు ఎట్లా వచ్చినాయని ఇక చచ్చిపోయింది కదా మహిమ అని వచ్చినాయి సార్. ఇక అది తెలిసింది, గంత తెలిసిన కాడికి ఇంత చేసాం సార్. ఇక ఇంత మోసం చేయంగా చూడలేదు సార్ నేను. రాఘవేందర్ రెడ్డి చేసాడు. ఇది రాఘవేందర్ రెడ్డి పటేల్ సాబ్. డెత్ సర్టిఫికెట్ కోసం ట్రాన్స్ఫర్ పై వెళ్లిన గ్రామ కార్యదర్శి సంతకాన్ని కూడా రాఘవేందర్ రెడ్డి ఫోర్జరీ చేశాడు. దీంతో విషయం తెలిసిన అధికారి ఆయన తీరును తప్పుపట్టాడు. దీనిపై చట్టపరంగా శిక్ష పడేలా చేస్తానని అంటున్నాడు. భాస్కర్, పంచాయతీ కార్యదర్శి. గతంలో నేను డిసెంబర్ 2020 వరకు ఇక్కడ పనిచేసిన. నేను పనిచేసిన కాలంలో ఏనుగొండ చంద్రమ్మ అనే వ్యక్తి చనిపోయినట్లు నేను మరణ ధృవీకరణ పత్రం జారీ చేయలేను. నా ఇక్కడ డెత్ సర్టిఫికేట్లో కూడా, డెత్ రిజిస్టర్లో కూడా నేను నమోదు చేయలేదు. వాళ్ళు తప్పుడు ధృవీకరణ పత్రాలు తయారు చేసుకొని నా సంతకం ఫోర్జరీ చేసుకొని ముద్రలు కూడా వాళ్ళు తయారు చేయించుకొని వాళ్ళు తప్పుడు ధృవీకరణ పత్రాన్ని వ్యవసాయాధికారి కార్యాలయంలో సమర్పించడం జరిగింది. మా దగ్గర ఉన్న ముద్రలు వేరే ఉన్నాయి, అవి వేరే ఉన్నాయి. మా రిజిస్టర్లో కూడా పాత నేను ఉన్న కాలంలో రిజిస్టర్లో చేసిన సంతకాలు అవన్నీ కూడా వేరే అనిపిస్తున్నాయి. పై అధికారులు కూడా ఇలాంటి తప్పుడు చేసిన వ్యక్తులపైన మొత్తం ట్రాలీ చేసి ఈ విధంగా చేసిన వ్యక్తులపైన చర్య తీసుకోవాలి. ఇలా జరగడం వల్ల నేను ఒక మంచిగా పనిచేసి ఒక మంచి పేరుతోటి వెళ్ళిన వ్యక్తిని ఈరోజు నాకు డ్యామేజ్ అయ్యే విధంగా ఎవరైతే చేసినరో వాళ్ళను చర్య తీసుకునే విధంగా నేను పోరాడతానని చెప్తున్నాను. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్
రైతు డెత్ అయినట్టుగా దాన్ని అప్రూవ్ చేసి రైతు బీమా ఇచ్చేసారు. వాళ్ళ ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఫీల్డ్కి వచ్చినప్పుడు మిమ్మల్ని నన్ను సంప్రదించలేరు, నాకు ఫోన్ చేయలేరు, నన్ను అడగలేరు, అసలు సంప్రదించలేరు. వాళ్ళని కూడా మీరు అడగండి, నన్ను సంప్రదించలేరు, అసలు నన్ను అప్రోచ్ కాలేరు. నన్ను అడిగితే నేను చెప్పేది ఆమె చనిపోలేదని, నన్ను అడగలే. సంప్రదించాలి. నన్ను అడగకుండా సర్పంచ్ నన్న అడిగేది ఉండే, నన్ను అడిగేది ఉండే, నా నెంబర్ కూడా ఉంటుంది, నన్ను కూడా ఫోన్ చేస్తుండే, చేయలేరు. చేయనందువల్ల ఈరోజు ఇంత సఫర్ కావాల్సి వస్తుంది, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ వ్యవహారం బయటకు రావడంతో విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు విషయం తెలిసిన వెంటనే టీఆర్ఎస్ మండల నాయకత్వం కూడా స్పందించింది. రాఘవేంద్ర రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. మరి ఈ విధమైనటువంటి తప్పుడు సమాచారం సేకరించి ఆ యొక్క దళిత మహిళ యొక్క డబ్బును కాజేసినటువంటి రాఘవేంద్ర రెడ్డి గారిని వెంటనే పోలీసులు ఇక్కడనే ఉన్నారు. ఎస్ఐ గారు వారు వెంటనే అరెస్ట్ చేయాలి. సిఐ గారు, ఎస్ఐ గారు ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు కూడా వింటున్నారో లేదో తెలియదు, కానీ వినాలని నేను వారితో మనవి చేస్తూ ఈ విషయాన్ని నేను ఖండిస్తూ ఉన్నాను. వెంటనే దళిత మహిళలకు న్యాయం చేయాలి. వెంటనే రాఘవేంద్ర రెడ్డి గారి వారి అనుచరులను వెంటనే అరెస్ట్ చేసి ఈ మండలంలో ఇంకా ఏమైనా సంఘటనలు జరిగినాయా పోలీసు వారు విచారణ చేపట్టి ఈ రాఘవేంద్ర రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి ఆమె కొడుకు మీద ఏదైతే కేసు పెట్టిండ్రో ఆడ అమాయకుడు, తెలియనటువంటి వాళ్ళు, పుట్టపాడు గ్రామంలో అన్ఎడ్యుకేటెడ్ చెక్కున్నారు ఎస్సీలు. మరి A1గా ఆమె రాఘవేంద్ర రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయనను పెట్టాలి, ఆ కొడుకును తీసేయాలి. దయచేసి ఇలాంటి కేసులు ఏ పార్టీ వాళ్ళు చేసినా కూడా మీరు క్షమించకుండా వెంటనే శిక్షించడానికి మీకున్నటువంటి అధికారాలను వినియోగించుకొని వెంటనే రాఘవేంద్ర రెడ్డి గారిని 24 గంటల లోపల అరెస్ట్ చేయకపోతే మేము పోలీస్ స్టేషన్ ముందు కూడా దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. మండలంలోని పుట్టపాడు గ్రామానికి చెందినటువంటి చంద్రమ్మ అనే రైతు చనిపోయిందని చెప్పి డెత్ సర్టిఫికేట్ తీసుకొని అదే గ్రామానికి చెందినటువంటి వారు కొంతమంది అక్రమాలకు పాల్పడి ఆమె రైతు బీమాను కూడా తోచడం జరిగింది. అటువంటి కార్యక్రమానికి ఎవరు సహకరించారు, సెక్రటరీ కానీ, ఏఈఓ కానీ, అధికారులు ఇంకెవరున్నా దాని వెంబడి ఎవరున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళని సస్పెండ్ చేయాలి. క్రిమినల్ పీడీ యాక్ట్ కింద కేసు బుక్ చేయాలి. రాఘవేందర్ అని మా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, అతన్ని కూడా మా ఎమ్మెల్యే గారి ఆదేశం మేరకు ఖచ్చితంగా అతన్ని మేము పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉన్నాం. కేంద్రంలో ఎక్కడ లేని విధంగా కూడా మా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, కళ్యాణలక్ష్మి కానీ, షాదీ కానీ ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు మన దేశంలో ఎక్కడ విధంగా మన తెలంగాణలో ఈ కార్యక్రమం చేపడుతున్న తరుణంలో ఇలాంటి వ్యక్తులు కొందరు ప్రభుత్వానికి చెడు పేరు తెచ్చి ఆ మచ్చ తేవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇటువంటి వ్యక్తులు పార్టీకి ద్రోహం చేసుకుంటూ, వ్యక్తులకు ద్రోహం చేసుకుంటూ ఉండు ఇలాంటి చెడు బుద్ధులు, చెడు కార్యక్రమాలు చేసిన వ్యక్తులను మా టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము ఈరోజు అతను సస్పెండ్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా మేము కూడా ఈరోజు ఏ వ్యక్తి అయితే తప్పు చేసిండో అతన్ని శిక్షించాలి. ఈరోజు డెత్ సర్టిఫికేట్ ఏంది, అక్కడ ఏవో కానీ ఎవరు కానీ ఇవ్వరు. ఆ డెత్ సర్టిఫికేట్ ఏ విధంగా వచ్చింది, సెక్రటరీ ఇచ్చిండా, మరి ఎవరు ఇచ్చిండ్రా, దాన్ని తెలుసుకొని ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పి కోర్టు ముగిస్తూ ఉన్నాను.